ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీస్ ఎక్స్క్లూజివ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జనరల్ ఏవన్కి సంబంధించి టాప్ 40 బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఇవి ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినవి. దీనిలో ఫస్ట్ వన్, నూతనంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేరనున్న డివిజన్లు ఏవి? విజయవాడ, గుంతకల్లు, గుంటూరు. 3 కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఏర్పాటవుతున్నాయి. నెక్స్ట్, అత్యవసర స్పందన సహకార వ్యవస్థ కింద మహిళల భద్రత కోసం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? అంటే మహిళల భద్రత కోసం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ప్రారంభించారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? ఆప్షన్స్ 144, 112, 131, 121. ఆన్సర్ ఏంటండి? 112. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఏంటండి? 112. నెక్స్ట్, ఫిఫా ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? ఫిఫా అనేది ఫుట్బాల్కి సంబంధించిందండి. అయితే ఫిఫా ర్యాంకుల్లో అనేది అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏదని అడుగుతున్నారు. ఆప్షన్స్ అర్జెంటీనా, బ్రెజిల్, బెల్జియం, భారత్. ఫిఫా ర్యాంకుల్లో అగ్రస్థానం నిలిచిన జట్టు ఏదండి? బెల్జియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫిఫా ర్యాంకుల్లో అగ్రస్థానం నిలిచిన జట్టు ఏది? బెల్జియం. నెక్స్ట్, 2019లో పద్మశ్రీ అవార్డు పొందిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? 2019లో పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు కొంతమంది క్రీడాకారులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు ఫుట్బాల్ క్రీడాకారుడు వచ్చింది? అయితే ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరండి? సునీల్ ఛేత్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2019లో పద్మశ్రీ పొందిన క్రీడాకారుడు ఎవరండి? సునీల్ ఛేత్రి. నెక్స్ట్, మత ఆధ్యాత్మిక పరమైన చింతన పెంపొందించడంలో కృషి చేసిన వారికి అందజేయ అవార్డు ఏంటి? అంటే మతాల పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఎక్కువ కృషి చేసిన వారికి కొద్దిగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డు పేరు ఏంటి అని అడుగుతున్నారు. బుకర్ ప్రైజ్, టెంపుల్టన్ అవార్డు, పులిట్జర్, రైట్ టు లైవ్లీహుడ్. అవార్డు పేరు ఏంటండి? టెంపుల్టన్ అవార్డు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి? మతాలైన ఆధ్యాత్మికంగా టెంపుల్కి వెళ్తాం కదా, ఆ టెంపుల్ పని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ టెంపుల్టన్ అవార్డు. ఆధునిక తమిళ వచన రచన సాగించిన పండితులు ప్రముఖులు ఎవరు? అంటే తమిళంలో వచన రచన సాగించిన ఆధునిక పండితుల ప్రముఖులు ఎవరు? శ్రీనివాస అయ్యంగర్, శ్రీనివాస శాస్త్రి, రాజగోపాలాచారి. వీళ్ళు ముగ్గురు కూడా పండితుల ప్రముఖులు. నెక్స్ట్, 1920లో స్థాపించిన శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీకి ప్రధాన స్థావరం ఎక్కడుంది? అంటే 1920లో స్థాపించిన శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ప్రధాన స్థావరం ఎక్కడుంది? అమృత్సర్, అమర్నాథ్, అబు అకల్కోట్. ఎక్కడుందండి? అమృత్సర్లో ఉంది. నెక్స్ట్, జాన్ హెన్రీ డ్యూరెంట్ కృషి వలన అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ, దీని పేరు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్, ఈ సంస్థలో ప్రారంభమైంది. అంటే ఏ సంస్థలో ఏర్పాటు చేశారండి? ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్. 1824, 1894, 1912, 1945. ఎప్పుడండి? 1864. ఇండియన్ ఎయిర్లైన్స్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మన ఎయిర్లైన్స్ని ఇప్పుడు ప్రారంభించాలని అడుగుతున్నారు. 1953, 1964, 1968, 1996. ఇప్పుడు ప్రారంభించారండి 1953. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇండియన్ ఎయిర్లైన్స్ ఇప్పుడండి 1953. దేశంలో తొలి ఏసీ సబర్బన్ రైలుని 2017 డిసెంబర్ 25 ప్రారంభించారు. అయితే ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారు. అంటే మన దేశంలో తొలి ఏసీ సబర్బన్ రైలు ఇప్పుడు ప్రారంభించారండి 2017 డిసెంబర్ 25. ఎక్కడండి? ముంబై. 1969 అక్టోబర్ 29న మన ఇంటర్నెట్లో మొట్టమొదటిసారిగా పంపిన సందేశం ఏంటి? అంటే ఇంటర్నెట్ని 1969 అక్టోబర్ 29 స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు ఫస్ట్ పంపిన మెసేజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటండి? ఆప్షన్స్ మేరీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే, ఎల్ఓ, లాగౌట్. ఆన్సర్ ఏంటండి? ఎల్ఓ. 1969 అక్టోబర్ 29 ఏం పంపించారండి? ఎల్ఓని పంపించారు. నెక్స్ట్, వర్ణరహిత రక్తం గల జంతువు ఏంటి? అంటే రంగులేని వర్ణరహిత ఏంటండి? అసలు రంగులేని రక్తం గల జీవి ఏది అని అడుగుతున్నారు. ఏదండి? తొండ, వానపాము, బుద్ధింక, నత్త. ఆన్సర్ ఏంటండి? నత్త. వర్ణరహిత రక్తం గల జంతువు ఏదండి? నత్త. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిటరీని ఎవరిని అభిమానిస్తారు? ఇక్కడ మామూలు జనరల్ ఏం చెప్పేస్తా అంటే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిటరీ అనేది షేక్స్పియర్ కూడా మనం ఆటోమేటిక్ పడేస్తాం. కానీ ఇక్కడ ఆన్సర్ అనేది షేక్స్పియర్ కాదండి. ఎవరండి? చాజర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిటరీ ఎవరండి? చాజర్. నెక్స్ట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? అంటే బొటానికల్ దేనికి సంబంధించిందండి? వృక్షాలకు సంబంధించింది. అయితే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి?
ఆప్షన్స్ లక్నో, బెంగళూరు, భోపాల్, కోల్కతా. ఎక్కడ ఉందండి? లక్నోలో ఉంది. లక్నో అనేది ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని. ఎన్సీఆర్టీని విస్తరింపు అంటే ఎన్సీఆర్టీకి అబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ నేషనల్ కమిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ట్రైనింగ్. ఏది కాదు. చూడండి, ఫస్ట్ వన్ సెకండ్ వన్ మనకి దగ్గర ఉన్నాయి, కానీ ఆన్సర్ ఏంటండి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. కాంతికణ సిద్ధాంతం ప్రకారం కాంతికి వేరు రంగులు దీనివల్ల ఏర్పడతాయి. అంటే కాంతికణ సిద్ధాంతం ద్వారా ఏంటంటే కాంతి వేరు రంగులు ఏర్పడుతుంది కదా, దీనివల్ల అడుగుతున్నారు. కాంతి కణాల స్థిరత్వ పరిమాణం వలన, కాంతి కణాలు వేరు పరిణామాల వలన, కాంతి కణాల వేగం విక్షేపణ వెనకాల వేరు ఉండటం వలన అని అడుగుతున్నారు. దీనివల్ల అండి కాంతి కణాలు వేరు పరిమాణాల వల్ల, అంటే కాంతి నుంచి వచ్చే కణాలు వేరు పరిమాణం కలిగి ఉండడం వలన కాంతి సిద్ధాంతం ప్రకారం వేరు రంగులు ఏర్పడతాయి. నెక్స్ట్, అత్యధిక రుణ విద్యాత్మకాత్మక కలిగిన మూలకం ఏది? అత్యధిక రుణ విద్యాత్మక కలిగిన మూలకం ఏదండి? ఫ్లోరిన్, క్లోరిన్, ఆక్సిజన్, సీజియం. ఏదండి? వెరీ ఇంపార్టెంట్. అత్యధిక రుణ విద్యాత్మక కలిగిన మూలకం ఏదండి? ఫ్లోరిన్. నెక్స్ట్, నిష్కాంతి చర్య యొక్క తుది ఉత్పత్తి ఏంటి? నిష్కాంతి చర్య జరిగినప్పుడు తుదిగా ఏర్పడే ఉత్పత్తి ఏంటి అని అడుగుతుంది. ఫైరివిక్ ఆమ్లం, గ్లూకోజ్, ఏటీపీ, 4 రెబ్యులోజ్ 1,5 డైఫాస్ఫేట్. నిష్కాంతి చర్య యొక్క తుది ఉత్పత్తి ఏంటండి? గ్లూకోజ్. నెక్స్ట్, కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? అంటే మనం జనరల్గా కొవ్వులో నీటిలో కరిగే విటమిన్ రకాలు ఉంటాయి. అయితే ఇందులో కొవ్వులో కరిగే విటమిన్లు ఏమని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏడిఈకే, ఏబిసి, డిఈకే, బీసీ. కొవ్వులో కరిగే విటమిన్లు ఏవండి? ఏడిఈకే. గుర్తుపెట్టుకోండి, కొవ్వులో కరిగే ఏడిఈకే. అవే నీటిలో కరిగే బి కాంప్లెక్స్. నెక్స్ట్, గెలీలియో అనే అంతరిక్ష వాహక నౌకని ఏ గ్రహంపై పరిశోధన పంపించారు? అంటే గెలీలియో అనే ఉపగ్రహాన్ని మనకి అంతరిక్షంలో పంపించడం జరిగింది, ఒక గ్రహంపైకి. అయితే గెలీలియోని ఏ గ్రహంపైకి పంపించారని అడుగుతున్నారు. ఏ గ్రహం అండి? గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటి? బృహస్పతి అనమాట. నెక్స్ట్, హరప్ప పతనానికి కారణాల్లో ఒకటి ఏంటి? అంటే హరప్ప నాగరికత మనం వింటాం కదండి, అసలు అది పతనానికి కారణాలు ఏంటని అడుగుతుంది. అయితే చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఆప్షన్స్ అంటువ్యాధి, మార్కెట్ల పతనం, వరదలు, జనాభా క్షీణత. ఏంటంటే వరదలు. ఎందుకంటే వరదలు రావడం వల్ల చాలా నష్టం జరిగింది, అలాగే పంటలు పోయి మనుషులు చనిపోవడం వలన హరప్ప నాగరికత అనే పతనం అయింది. వత్స రాజధాని కౌసంబి ఏ నది తీరం ఉంది? వత్స అనేది ఏంటంటే మనకి సాడోజ మోజ అనే పదాలు ఒక రాజధాని అనమాట. అది వత్స రాజధాని ఏంటంటే కౌసంబి ఏ నది తీరంలో కలదు? వేత్రపతి, వరుణ, యమున, ఆసి. ఏ నది ఒడ్డునండి? కౌసంబి అనేది యమునా నది ఒడ్డున ఉంది. మనకి యమునా నది ఇప్పుడు ఢిల్లీ యమునా నది ఒడ్డున కూడా ఉంది. వైహిందీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? ఏంటండి? వైహిందీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? గోరి మరియు జయచంద్రుడు, గజని మరియు ఆనందపాలుడు, గజని మరియు బ్రహ్మలోడి, గోరి మరియు పృథ్వీరాజ్ చౌహాన్. ఎవరెవరికి మధ్య అండి? గజని మరియు ఆనందపాలుడు. హైదర్ అలీ 1755లో ఫ్రెంచి సహాయంతో ఎక్కడ ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు? హైదర్ అలీ అనే రాజు 1755లో ఫ్రెంచి రాజు యొక్క సహాయంతో ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది ఎక్కడని అడుగుతున్నారు. మద్రాస్, దుండిగల్, శ్రీరంగపట్నం, మైసూరు. ఎక్కడండి? దుండిగల్. గాంధీ వాజ్ లెనిన్ అనే పుస్తకం రచించింది ఎవరు? అంటే గాంధీ మరియు లెనిన్ గురించి ఒక పుస్తకం రచించారు, అది ఎవరు అని అడుగుతున్నారు. ఎంఎన్ రాయ్, ఎస్ఏ డాంగ్, హుస్సేన్ హస్వి, సత్యభక్త. గాంధీ వాజ్ లెనిన్ పుస్తకం రచించింది ఎవరండి? ఎస్ఏ డాంగే. వెరీ ఇంపార్టెంట్. గాంధీ వాజ్ లెనిన్ పుస్తకం రాసింది ఎస్ఏ డాంగే. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించమని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు 7,516 కిలోమీటర్లు. ఇది కూడా రైటే. నెక్స్ట్, దేశంలో ఎక్కువ తీరరేఖలు ఉన్న రాష్ట్రం గుజరాత్. ఇది రైటే. దాని పొడవు ఎంతంటే 1214.7. దేశంలో ఎక్కువ తీరరేఖలు కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు 1962 కిలోమీటర్లు. అంటే పైవన్నీ 3 కూడా సరైనవే. ఆన్సర్ ఏంటండి? పైవన్నీ సరైనవే. అటు ఉత్పత్తులు మరియు వాటి ఉపయోగాలు పరిశీలించి సరైన సమాధానాలు గుర్తించండి. సుగంధాలు, నూనె తయారీలో రోసాగడ్డను ఉపయోగిస్తారు. పేపర్ తయారీలో సుబైను ఉపయోగిస్తారు. ఎయిర్ కూలర్ ప్యాడ్స్ తయారీలో కుష్ను ఉపయోగిస్తారు. అంటే అటువి నుంచి ఉపయోగించి అటు ఉత్పత్తుల ద్వారా వీటిని ఉపయోగించి తయారు చేస్తారు. అంటే ఆన్సర్ ఏంటండి? 3 కూడా సరైనవి. అంటే పైవన్నీ సరైనవే.
ఖగోళ రాశి వాటి వయసులకు సంబంధించి విషయాలు పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. సూర్యుడి వయసు సుమారుగా 5 బిలియన్ సంవత్సరాలు, ఇది కూడా రైటే. భూమి చంద్రుల వయసు సుమారుగా 4.6 బిలియన్ సంవత్సరాలు. విషయం యొక్క వయసు సుమారుగా 13.7 బిలియన్ సంవత్సరాలు. 3 కూడా నిజమేండి. అంటే ఆన్సర్ ఏంటండి? పైవన్నీ సరైనవి. కాంతి సంవత్సరం అనగానేమి? అంటే మనం జనరల్ ఫిజిక్స్లో వాడతాం. కాంతి సంవత్సరం అనేది అంటే విశ్వంలో దూరాలు కొలిచేటి కాంతి సంవత్సరంలో చెప్తాం. అయితే కాంతి సంవత్సరం ఏంటంటే అడుగుతుందండి. ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరం ఏంటండి? కాంతి సంవత్సరం అంటే ఏంటండి? ఒక సంవత్సరం కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో మొత్తాన్ని కాంతి సంవత్సరంగా పిలుస్తారు. సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను శోషించుకొని భూమిపై ఉన్న జీవరాశులు రక్షణ కవచంగా ఉపయోగపడేది. అంటే సూర్యుడి నుంచి మనకి అల్ట్రా వేవ్స్ అన్ని వెలువడతాయి. డైరెక్ట్గా మనం చర్మంపై పడితే చాలా వ్యాధులు వస్తాయి. అయితే పడకుండా ఏది కాపాడుతుందండి? ఓజోన్ పొర అనేది రక్షించడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని సదస్సులు మరియు అవి ఏర్పడిన సంవత్సరాలు అడుగుతున్నారు. దాన్ని చెప్పాలన్నమాట. ముందుగా మాంట్రియల్ ప్రోటోకాల్, ధరిత్రి సదస్సు, క్యోటో ప్రోటోకాల్, బ్రెంట్లన్ కమిషన్. ఇయర్స్ 1987, 1992, 1997, 1983. ఆప్షన్ ఏంటండి? అంటే ఇక్కడ సదస్సులు జరిగిన సంవత్సరాల ప్రకారంగా సంవత్సరాన్ని మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? సెకండ్ వన్. అంటే A1, B2, C3, D4. అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ 1987, ధరిత్రి సదస్సు 1992, క్యోటో ప్రోటోకాల్ 1997, బ్రెంట్లన్ కమిషన్ 1983. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల కారణమై గ్రీన్ హౌస్ వాయువులు లేవు. మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటండి? భూమి వేడెక్కడానికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. అయితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి వాయువులు ఏమని అడుగుతుంది అనమాట. ఆప్షన్స్ కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, ఆర్గాన్, మీథేన్, నీటి ఆవిరి. ఇక్కడ ఆప్షన్ ఏ మరియు బి మరియు సి, ఏబిసి, ఏబిసి మరియు ఈ. ఆన్సర్ ఏంటండి? మనకు మొత్తం 5 ఇచ్చాడు. 5లో ఏంటండి? ఏబిసి మరియు అంటే ఫోర్త్ వన్. అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, ఆర్గాన్, నీటి ఆవిరి. అంటే మీథేన్ అనేది గ్రీన్ హౌస్కి కారణం కాదు. మిగిలిన 4 కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణం. నెక్స్ట్, పిట్స్ ఇండియా చట్టం 1784కి సంబంధించిన అంశాలను పరిశీలించండి. పిట్స్ ఇండియా చట్టం అంటే బ్రిటన్ ప్రధానమంత్రి అయిన విలియం ఫిట్ ఈ చట్టాన్ని ప్రతిపాదించడం వల్ల దీనికి పిట్స్ ఇండియా చట్టంగా వ్యవహరిస్తారు. ఇది రైటే. ఎందుకంటే పిట్స్ ఇండియాని బ్రిటన్ ప్రధాని ప్రవేశపెట్టారు, కావున దీన్ని పిట్స్ ఇండియా చట్టం అంటారు. నెక్స్ట్, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 6 నుండి 4 తగ్గించబడింది. నెక్స్ట్, ఈ చట్టం వలన ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనపై ఒక విధమైన అదుపు ఏర్పడింది. మనకి ఇక్కడ ఆన్సర్స్ ఏ మాత్రమే, ఏ మరియు బి, ఏ మరియు సి, ఏబిసి. ఏంటంటే పిట్స్ ఇండియా చట్టం అనేది నాకు తెలిసి 1784లో ఏ మరియు సి అంటే ఫస్ట్ ఇది మరియు సి అనేది ఆన్సర్స్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ దేనిని తెలియజేస్తుంది? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? భారత రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ దేనిని తెలియజేస్తుంది? అందరికీ విద్యా హక్కు, చట్టం ముందు అందరూ సమానులే, దేశవ్యాప్త సంచార స్వాతంత్ర్యం, ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు. ఆన్సర్ ఏంటండి? 14వ ఆర్టికల్ దేని తెలియజేస్తుందండి? చట్టం ముందు అందరూ సమానులే. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి దేనికి ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా వ్యవహరిస్తారు? అంటే ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి ఒకదానికి చైర్మన్గా వ్యవహరిస్తారు. అయితే దేనికి? రాజ్యసభ, లోక్సభ, జాతీయ అభివృద్ధి మండలి, నీతి ఆయోగ్. దేనికండి? ఉపరాష్ట్రపతి మ్యాక్సిమం అందరికీ తెలిసేది ఇంపార్టెంట్ బిట్ కూడా. ఉపరాష్ట్రపతి అనేది రాజ్యసభకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. దేనికండి? రాజ్యసభకు అఫీషియల్ చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్, దేశంలోనే మొదటిసారిగా కింది పేర్కొబడిన ఏ రాష్ట్ర శాసనసభను పేపర్లెస్ కార్యాలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? అంటే పేపర్లెస్ అంటే పేపర్ అనేది యూజ్ చేయకుండా అంతా ఆన్లైన్ వర్క్ చేయించాలని నిర్ణయించిన మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర శాసనసభను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందండి? ఆంధ్రప్రదేశ్. అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభను పేపర్లెస్గా చేయాలని నిర్ణయించుకుంది. నెక్స్ట్, బ్యాంకుల రుణాలను మంజూరు చేయడం ద్వారా ఏర్పడే బ్యాంక్ డిపాజిట్లు ఏమంటారు? బ్యాంకులోనే మనం మనకి లోన్ తీసుకొని శాంక్షన్ చేస్తాయి కదండి. అలా శాంక్షన్ చేయడానికి ఏర్పడే బ్యాంక్ డిపాజిట్లు ఏమంటారు? ఉత్పన్న డిపాజిట్లు, ప్రాథమిక డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, కాలపరిమిత డిపాజిట్లు. ఏమని పిలుస్తారండి? ఉత్పన్న డిపాజిట్లను పిలుస్తారు.
ఏంటండి ఉత్పన్న డిపాజిట్. నెక్స్ట్ ఎఫ్ఈఆర్ అంటే ఫెరా చట్టం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏవి అంటే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏవి అడుగుతున్నాను. విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఏర్పరచుకోవడం, విదేశీ పెట్టుబడులను విదేశీ ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉపయోగించి మౌలిక రంగాలు తరలించడం, విదేశీ మారక ద్రవ్యంలో వ్యాపార వ్యవహారాల నిర్వహణపై అనేక ఆంక్షలు విధించడం. ఫెరా చట్టం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటండి? పై 3 కూడా అంటే పైవన్నీ కూడా ఫెరా చట్టం యొక్క ప్రధాన లక్ష్యాలు. మేక్ ఇన్ ఇండియాకు మద్దతు ఇచ్చిన ఫ్రెంచ్ కంపెనీ ఏది? మేక్ ఇన్ ఇండియాని మన ప్రధానమంత్రి ప్రారంభించారు అంటే దీనికి మద్దతు ఇచ్చిన ఫ్రెంచ్ కంపెనీ ఏది? ఎయిర్బస్, ఎయిర్జెట్, ఎయిర్మెట్, జంబోజెట్. మేక్ ఇన్ ఇండియాకి మద్దతు ఇచ్చిన ఫ్రెంచ్ కంపెనీ ఏదండి? ఎయిర్బస్. ఏంటండి? ఎయిర్బస్ అనేది మేక్ ఇన్ ఇండియాకి మద్దతు ఇచ్చిన ఫ్రెంచ్ కంపెనీ. నెక్స్ట్ కింది వాటిలో ఏది స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యం కాదు? స్వచ్ఛ భారత్ 2014 అక్టోబర్ 2లో ప్రారంభించారు. అయితే దీంట్లో కింది ప్రధాన లక్ష్యం కాదు. ఆరోగ్య రక్షణ, వ్యర్థ నిర్వహణ, పారిశుద్ధ్యం, సుందరీకరించడం. స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం ఏంటండి? కానిది ఏంటండి? సుందరీకరించడం అనేది స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం కాదు. మిగిలిన 3 కూడా స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యాలు. ఏపీ ఎక్స్క్లూజివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.